ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలందరికీ, సమస్త జనులందరికీ హృదయపూర్వక శుభాలు తెలియజేస్తున్నాము. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల ఆత్మీయ వాక్యములో భాగంగా మనము పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. కీర్తనల గ్రంథము 67వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. మరొక మారు చదువుకుందాము. దేవుడు మమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత అద్భుతమైన వాగ్దానాన్ని కీర్తనకారుడు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడో చూడండి. దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించి మా మీద తన ముఖకాంతిని ప్రకాశింపజేయును గాక అని కీర్తనకారుడు మన అందరి పక్షమున కోరుకుంటుండగా, వాస్తవానికి మోషే తన ప్రజలను ఆశీర్వదించే ప్రక్రియలో ఇదే మాటను ఉపయోగించినట్లు పరిశుద్ధ గ్రంథంలోని సంఖ్యాకాండంలో మనం గమనించవచ్చు. దేవుని ప్రజలను ఆశీర్వదించటానికి ఈ మాట, ఈ వచనంని దేవుని సేవకులు కూడా అనేక సార్లు ఉపయోగించడం మనం గమనించవచ్చు. కరుణించుట అనే మాట హిబ్రూ భాషలో కనాన్ అనే పదం వాడబడింది. కనాన్ అనగా దేవుని యొక్క దయ మన మీద ఉండునుగాక అని అర్థము. దేవుని దయ, ఆయన కృపా కనికరములు లేకపోతే ఈ లోకంలో మనం ఏమీ సాధించలేము. చాలాసార్లు మనకు అనిపిస్తుంది మనకున్న శక్తితో, డబ్బుతో, సామర్థ్యంతో, మనకు ఉన్న బంధు బలగంతో ఏదైనా సాధించవచ్చు అని, సాధించగలము అని అనుకుంటాము. కానీ అది వాస్తవం కాదు అని అనేక మంది జీవితాల్లో రుజువు చేయబడింది. ఆయన కృపతోని, ఆయన దయతోని, ఆయన ఆశీర్వాదంతోని సమస్తము సాధ్యమే తప్ప మన సొంత ఆలోచనలతో, సొంత తెలివితేటలతో ఏది పొందుకోలేము అని మనం గ్రహించాలి. ప్రతి విశ్వాసి ఈ సంగతులను గ్రహించి ఇదే ఆలోచనలో ఉండాలి. ప్రభువా, నీ దయ నాకు అవసరం అని వేడుకోవాలి. ఆనాడు దేవదూత మరియమ్మ గారికి ప్రత్యక్షమై నీవు దేవుని ద్వారా దయ పొందితివి అని తెలియజేసింది. నిజమే, మన జీవితాలలో దేవుని దయ ఉండడం వల్లనే ఆయన కొరకు మనం గొప్ప కార్యాలను జరిగించగలము. ఆయన కృపలో మనం వర్ధిల్లగలము. అందును బట్టి దేవుని పరిశుద్ధ గ్రంథము ఆయన దయాళుడు అని సెలవిస్తుంది. అంత మాత్రమే కాకుండా ఆయన తన ముఖకాంతిని మన మీద ప్రసరింపజేస్తాడు. చీకటి శక్తుల ప్రాబల్యాన్ని తొలగిస్తాడు. దురాత్మ శక్తులు మనలను లొంగదీయకుండా దేవుని ముఖకాంతిని మన మీద ప్రసరింపజేస్తాడు. ఆయన ముఖకాంతి మనకు విజయాన్నిస్తుంది. 44వ కీర్తనలో కూడా ఇదే విషయాన్ని మనం గమనించవచ్చును. దేవుని ముఖకాంతియే వారికి విజయాన్ని ఇచ్చింది అని, ఈరోజు దేవుని యొక్క ముఖకాంతియే మనకు ధైర్యాన్ని, ఆదరణను, విజయాన్ని, శాంతిని, సమాధానాన్ని దయచేస్తుంది అని మనం గమనించాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇంతవరకు చీకటిలో బ్రతకావేమో, చీకటి బంధకాల్లో కొట్టుమిట్టాడుచున్నావేమో, ఈ క్షణమే ప్రభు వెలుగులోనికి రా. ఆయనకి నీ జీవితాన్ని అప్పగించుకో. ఆయన ముఖకాంతి, ఆయన ఆశీర్వాదం నీ కొరకు సిద్ధంగా ఉన్నది. ఆయన ముఖకాంతిని నీపై ప్రకాశింపజేసి నిన్ను నిలబెట్టాలని, నిన్ను హెచ్చించాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, దేవుడిని ఆశ్రయించు. ఆయనకు మొరపెట్టుకో. ఆయనకు నీ యొక్క శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకొని నీవు కోరుకున్నప్పుడు నీ ప్రతి కోరికను సఫలపరిచేవాడు మన ప్రభు అయిన యెహోవా వారు. కనుక ఈ రోజంతటిలో ఈ వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువుని ప్రార్థించుకొని మనం ప్రభువును మహిమపరుచుకుందాం. ప్రార్థన. పరలోకమునందున్న మా తండ్రి యెహోవా, మీ పరమ పవిత్రమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. కరుణామయుడ, జీవాధిపతి, మీకు కోటాను కోట్ల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో ప్రభువా, మరి మీరు మమ్మల్ని కరుణించి మమ్మల్ని ఆశీర్వదించువారు తండ్రి. మీ యొక్క ముఖకాంతిని మా మీద ప్రకాశింపజేయువారు తండ్రి. మీరు తప్ప మమ్మల్ని రక్షించేవారు, కరుణించేవారు, కటాక్షించేవారు ఎవరూ లేరు ప్రభువా. మరి మా సొంత శక్తితోటి, సామర్థ్యాలతోటి, మా తెలివితేటలతోటి, మాకున్న బంధుబలగంతో, మాకున్న ఆస్తులు అంతస్తులతోటి మేమేమీ సాధించలేం ప్రభువా. మరి మా నీతి, మా భక్తులు ఏవీ కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ దయ, మీ ఆశీర్వాదంతోనే సమస్తం సాధ్యమగును తప్ప
మా నీతి కాదు, మా భక్తి కాదు తండ్రి. ఇదిగో ప్రభువా, మిమ్మల్ని వేడుకుంటున్నాం దేవా, కరుణించండి తండ్రి, కటాక్షించండి ప్రభువా. ఈ ప్రార్థన విజ్ఞాపనలో పాలు పంపులు పొందుకుంటున్న ప్రతి బిడ్డని దర్శించండి ప్రభువా. మా కుటుంబాలను కట్టండి ప్రభువా. మా కుటుంబాలలోని చిన్నలని, పెద్దలని, మా తల్లిదండ్రులని, మా కుమారులని, మా కుమార్తెలని, మిమ్మల్ని విశ్వసిస్తున్న ప్రతి విశ్వాసిని, సమస్త జనులని, మీ యొక్క సువార్త ప్రకటిస్తున్న సువార్థికులను ప్రతి ఒక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకొని మా యొక్క సకల అవసరతను మీ యొక్క కృపలో తీరుటకు సహాయం చేయండి తండ్రి. మరి మాలో ఎవరెవరైతే అనారోగ్య పరిస్థితులు బాగలేక బాధపడుతున్నారో మరి వారిని అందరినీ స్వస్థపరచండి ప్రభువా. మంచి ఆరోగ్యాన్ని వారికి కలగజేయండి తండ్రి. మరి మాలో ఎవరెవరికైతే ఆర్థికపరమైన రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరినీ లేవనెత్తి సమృద్ధిలోకి నడిపించి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపండి తండ్రి. మేము ఎల్లవేళలా మిమ్మల్ని మహిమపరిచేవారిగా, మిమ్మల్ని ఘనపరిచేవారిగా, మీ చిత్తం నెరవేర్చేవారిగా మేము ముందుకు సాగుటకు సహాయం చేసి మా జీవితాల్లో సంతోషాన్ని వెలుగు నింపి కరుణించి కటాక్షించి అట్టి మహిమని, ఘనతని, ప్రభావాలను మీరే పొందుకొనమని యేసు నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.